మన భారత్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ అంటారు. ఈయన మొన్న ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ చేశారండి. అంటే ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు మీలో ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ అండి. మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, సమాజంలో మీరు ఎలా ప్రవర్తిస్తారు అని ఒక్కసారి మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, కామెంట్స్లో రాయండి. ఎందుకంటే భారతీయులుగా ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక విషయం. ఈయన ఏమంటారు అంటే, మన భారతీయులకు ముఖ్యంగా ప్రస్తుతం ఉండే ప్రభుత్వానికి ఈ అచీవ్మెంట్స్ని ప్రజల దాకా తీసుకువెళ్ళే తీరు తెలియదు. చెప్తే కదా తెలుస్తుంది. మీరు పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేసి సైలెంట్గా ఉన్నారు అనుకోండి, అది ఎలా ప్రజలకు తెలుస్తుంది? సో ఇప్పుడు ఇది అన్నప్పుడు ఏంటి చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆపరేషన్ సింధూర్ తీసుకుంటాను. ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైం మీరు S-400 వాడుతున్నారండి. 315 కిలోమీటర్ల దూరంలో ఉండే పాకిస్తాన్ యొక్క ఎయిర్ బార్న్ వార్నింగ్ సిస్టమ్ విమానం చాలా చాలా కాస్ట్లీ, దానిని మీరు కూలుస్తున్నారు. మీరు భారతీయులను అడిగారు అనుకోండి, ఏమోనండి మాకు తెలియదు అంటారు. అలాగే మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ బ్రహ్మోస్ వాడుతున్నారు. అంటే ఇది రష్యా వాళ్ళు కూడా, వాళ్ళ టెక్నాలజీ కదండి, జాయింట్ వెంచర్కి వాళ్ళు కూడా వాడలేదు, మీరు వాడుతున్నారు. వాడి ఇది ఇంత పెద్ద ఒక అచీవ్మెంట్ని సాధించింది ఎక్కడైనా చెప్తున్నారు. అదే మీరు పాకిస్తాన్ని చూడండి, ఆపరేషన్ సింధూర్లో వాడికి జరిగిన నష్టము నెక్స్ట్ 10 years వాడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. కానీ వాడు ఏమంటాడు, వాళ్ళ ప్రధానమంత్రి, మేమే యుద్ధంలో గెలిచేము, షీల్డ్స్, రివార్డ్స్, అవార్డ్స్, ఓడిపోయిన వాడు మేమే గెలిచేయమని ప్రచారం చేసుకుంటే ప్రపంచానికి తెలుసు కదండి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు. కానీ పాకిస్తాన్ ప్రజలు గ్రామ గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఆహా మనమే గెలిచామా. సో ఇలాంటి అబద్ధాలు. కానీ భారత్కు తన రియల్ అచీవ్మెంట్ కూడా తెలియకపోతే, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు వ్యవహారం ఏమీ లేదండి. నిన్నటికి నిన్న ఒక చాలా పెద్ద విషయం జరిగింది. ఏమిటి అంటే, ఈ బ్లాక్ స్టోన్ అనబడే కంపెనీ, మీకు బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్, ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, ఆ గచ్చిబౌలి వద్ద పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి. 50 నుంచి 60% ఈ కంపెనీలదే వాటా అండి. ఇప్పుడు అడుగుతారు, ఇంతంత పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, ఎవరు వస్తారండి, ఎప్పుడు ఆక్యుపై చేస్తారండి, ఈ లాభాలు ఏంటండి? అవన్నీ కాదండి. వాళ్ళది 20-25 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ఆ ప్లానింగ్ ఉంటుంది. కొని పడేస్తారు. ఒక ఎమర్జింగ్ ఎకానమీ, సో జీడిపిలో దూసుకుపోయే దేశము, అక్కడ హైదరాబాద్ లాంటి ఒక మహానగరము, అందులో ఒక చంక్ ఆఫ్ ద ల్యాండ్ మాదే. సో ఇది చెప్పుకోవడానికి కొంటూనే ఉంటారండి ఈ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మొన్న కూడా చెప్పాను, ఫారిన్ ఇన్వెస్టర్స్ భారత్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి నిన్నటికి నిన్న ఈ బ్లాక్ స్టోన్ యొక్క బ్యాకింగ్లో ఉండే ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ ఎయిర్ ట్రంక్ అని అంటారు. ఆల్రెడీ వాళ్ళ ఆఫీసు చెన్నైలో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. ఈ ఎయిర్ ట్రంక్ అనబడే కంపెనీ $30 బిలియన్ భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఫారిన్ ఇన్వెస్టర్స్ పారిపోతూ ఉంటే ఈ ఆస్ట్రేలియన్ కంపెనీ, అది బ్లాక్ స్టోన్ యొక్క కంపెనీ, గుర్తుపెట్టుకోండి, బ్లాక్ స్టోన్ యొక్క కంపెనీ ఇంత మొత్తం ఏకంగా 3 లక్షల కోట్లు అండి. 3 లక్షల కోట్లు మీ దేశంలో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. ఏంటి ఇది? కానీ మీకు ఎక్కడైనా ఈ పెద్ద లెవెల్లో మీకు ఇలాంటి ప్రచారము ఉంటుందా? ఇంకా విచిత్రం, ఇది అందరూ మిత్రులు చెప్తున్నారు. ఏమంటే $30 బిలియన్ సడన్గా ఇండియా అన్నప్పుడు ఏంటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, డేటా సెంటర్ క్రియేషన్లో భారతే గ్లోబల్ హబ్ అండి. అమెరికా కాదు, చైనా కాదు, మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ భారత్లోనే జరుగుతుంది. మరి పారిపోతున్న వాళ్ళు ఇటువైపు నుంచి ఎక్కడి నుంచి పెట్టుబడులు పెడతారు? ఆలోచించండి. దుబాయ్ పారిపోయారండి, సింగపూర్ పారిపోయారండి, డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇంతంత అమౌంట్స్, మీకు 3 లక్షల కోట్లు అండి. ఇట్స్ నాట్ ఎ జోక్. కానీ నన్ను అడిగారు అనుకోండి, నేను ఒక విచిత్రం చెప్పనా? ఇదే అమౌంట్ అమెజాన్ అనబడే కంపెనీ $30 బిలియన్ 2030 లోపల భారత్లో మేము ఇన్వెస్ట్ చేయబోతున్నాము. బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. అమెరికన్ కంపెనీస్, మీకు హైటెక్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఎక్కడ? భారత్లో.
$30 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని అమెజాన్ వాడు ఆల్రెడీ. మీకు తెలుసా? చాలామందికి తెలియదు. అదే మైక్రోసాఫ్ట్ అన్నారు అనుకోండి, 17.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. గూగుల్ వాళ్ళు విశాఖపట్టణంలో 600 ఎకరాలు, 15 బిలియన్ అమెరికన్ డాలర్స్. మొత్తం కౌంట్ చేయండి. ఈ వార్త నథింగ్ అనిపిస్తుంది, కానీ మనం ఎక్కడైనా మాట్లాడుతున్నామా? ఇప్పుడు మీరు మోదీ గారి ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఒక బుద్ధుడి విగ్రహం ఉంటుంది. మీరు అడిగారు అనుకోండి, ఈ బౌద్ధ మతానికి చెందిన దేశాలు ఉన్నాయి కదా, సో వాళ్ళు బహుకరించారు, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈయన బుద్ధుడి విగ్రహాన్ని పెట్టు, ఇలాంటివి రాస్తారు. అలా ఉండదండి. సైలెన్స్ ఈజ్ పవర్. మీకు నిండు కుండ తొణకదు అంటారు కదా, అంటే మీరు ఏం చెయ్యాలో ఆ టైంకి చేస్తూ పోతూ ఉండాలి. ఇప్పుడు మోదీని అడిగారు అనుకోండి, ఈ హడావిడి అంతా మనకెందుకు? మనకు ఆ భగవంతుడు ఒక డ్యూటీని ఇచ్చాడు, దాన్ని చేస్తూ పోదాం. ఫలితాలు వాటికి అవే వస్తూ ఉంటాయి, మనం వాటిని పట్టించుకోకూడదు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో అదే చేస్తాం, అంతే కదండి. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడాను, కాక్రోచ్ పార్టీ వస్తున్నప్పుడు ఏంటి, అంబేద్కర్ బుక్ని ఇలా చూపించి వచ్చిన వ్యక్తి ఫస్ట్ కాల్ ఎవరికి, బృందాకారత్, ఈవిడికి ఫోన్ చేస్తున్నాడు. ఏంటమ్మా పబ్లికే లేరు అంటే, ఎందుకు వస్తారయ్యా అనింది ఆవిడ. అంటే మీకు ఈ ర్యాలీలు ఇక్కడ క్రౌడ్ కావాలి అనుకోండి, మీరు పేమెంట్ చేయాలి కదా. సో పేమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ని అడుగు. ఆమ్ ఆద్మీ పార్టీ మీ లీడరే కదా, మీ నాయకుడే కదా, అడుగు. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఫోన్, నా దగ్గర ఎక్కడ డబ్బులు ఉంది, డీప్ స్టేట్ వాళ్ళు పంపాలి కదా. సో నువ్వు వస్తున్నావు, ఇంత పెట్టుబడులు, ఇంత జనాల్ని తీసుకురా అంటే నేను తీసుకొస్తాను. వాళ్ళు డబ్బే పంపించలేదు. సో మీకు చిత్తశుద్ధి లేని శివ పూజ చేయడం అంటే. ఇప్పుడు అంబేద్కర్ బుక్ని పట్టుకొచ్చి నువ్వు ఏం సాధించావు, ఏం చెయ్యాలనుకో, నీ మోటో ఏంటి, నీ అజెండా ఏంటి, దేశాన్ని ఉద్ధరించాలంటే ఎలా ఉద్ధరిస్తావు? ఇటువైపు చూసారనుకోండి, నేను ఇందుకే గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు క్రికెట్ వరల్డ్ కప్లో వరల్డ్ కప్ విన్నింగ్ సిక్సర్ కొడుతున్నాడండి ఎంఎస్ ధోని. కొట్టిన తరువాత మనం వరల్డ్ కప్ గెలిచాం, ఏదా మామూలు విషయమా? ఆ ధోని యొక్క రియాక్షన్ని చూడండి, ఏమీ ఉండదు, కొట్టేసి అలా చూస్తూ ఉంటాడు, తరువాత బ్యాట్ని ఇలా తిప్పుతాడు, నడుచుకుంటూ పోతూ ఉంటాడు. అంటే నిండుకుండా తొణకదు. అదే మీరు సచిన్ టెండూల్కర్ని చూడండి, డక్అవుట్ అవుతాడు, ఆయన పెద్ద లెజెండ్ అండి, గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నీ చెప్తారు, ఎలా అవుట్ అయిపోయాడో అవహేళన చేస్తారు. నెక్స్ట్ మ్యాచ్ వస్తాడు, సెంచరీ కొడతాడు, దేశాన్ని గెలిపిస్తాడు, సైలెంట్గా పోతూ ఉంటాడు. సో రియల్ లీడర్స్ అనేవాళ్ళు అలాగే ఉంటారు. కానీ మరి రాధాకృష్ణన్ గారు ఎందుకు ఇలా అంటున్నారంటే, ఇవాళ దేశంలో ఇది ఒక రొటీన్ అయిపోయిందండి. ఆ రోజుల్లో ఒక మిజైల్ టెస్ట్ మనం చేస్తున్నామంటే యావత్ ప్రపంచ భారత్ అంతా కూడా అబ్బా అంటే డిఆర్డిఓ ఇస్రో సర్కిల్లో బాబోయ్ మనం మిజైల్ టెస్ట్ చేసామా, ఆ కెపాసిటీ ఉందా, అబ్దుల్ కలాం గారు చాలా గ్రేట్ అండి, ఇలా మాట్లాడేవాడు. ఇవాళ వారానికి ఒక టెస్ట్ జరుగుతుందండి, ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఆ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఇలా చేస్తూనే ఉంటారండి. బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్ గురించి మాట్లాడుతున్నామండి, పెద్దగా భారతీయులు పట్టించుకోవడం లేదు, చేస్తూనే పోతూ ఉంటారండి, ఇలా అవుతూ ఉంటుందండి. ఇప్పుడు యూపీఐ అంటామండి, 241 బిలియన్ ట్రాన్సాక్షన్స్ చేశారు 2025లో. అంటే భారతీయులకి ఇవన్నీ మామూలా? అమెరికా వాడిని, యూరోప్ వాళ్ళని అడిగితే బాబాయ్ మీ అందరికి ఒక దండం రా బాబు, టీ కొట్టులో నీకు యూపీఐ వాడేవాడి నుంచి మీకు అక్కడ లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ యూపీఐలో జరుగుతుంది. మీకు 314 లక్షల కోట్లు మనము చేసిన వ్యాపారం అండి. ప్రపంచంలో ఏ ఒక దేశము చెయ్యదు. కానీ మీరు అడగండి, భారతీయులను అడగండి, ఆ చాట్ తినేవాళ్ళని లేదా టీ కొట్లో టీ తాగేవాళ్ళని, ఏమోనండి. అంటే మనం అందరం ఇందులో భాగము. ఎవరు ఏం మాట్లాడరు, గొప్పలు చెప్పుకోరు. అందుకే అడుగుతున్నాయి, గొప్పలు చెప్పేవాళ్ళు వాళ్ళ తీరు ఎలా ఉంటుంది? సైలెంట్గా మీరు ఏం చెయ్యాలో చేసుకుంటూ పోతూ ఉంటే మీ తీరు ఏమిటి? సో భారత్ ఏ కేటగిరీలో ఉంటుంది? ఇలా అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేస్తారా, మీ పని మీరు చేసుకుంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.